కాంగ్రెస్ పార్టీలో సందడి నెలకొంది. రేపు ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం నేపథ్యంలో మొత్తంగా కోలాహలం నెలకొంది. ఎలా హోటల్ దగ్గర లోపల నాయకులు ఉన్నారు, పార్టీ శ్రేణులు, కొత్తగా ఎమ్మెల్యేలు అయిన వాళ్ళందరూ కూడా ఉన్నారు. మనతో పాటు ఎమ్మెల్యేగా ఎలక్ట్ అయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, ముందుగా కంగ్రాచులేషన్స్. ఎలా ఉంది మొత్తం అంతా? జోష్ అంతా కాంగ్రెస్ లోనే, మీలోనే కనిపిస్తుంది. కాంగ్రెస్ పార్టీ ప్రభంజనం కొనసాగింది. మరి ఈ ప్రభంజనంలో భారీ మొత్తంలో యాక్చువల్గా 64+1 65 సీట్లు గెలిచాము. మాకున్న లెక్క ప్రకారంగా 72 రావాలి. ఒక 7-8 సీట్లు 100 లోపల పోయినాయి. 216, 284 ఇట్లా, అంటే 500 లోపల ఓడిపోయినాయి. ఒక 5-6 సీట్స్ ఉన్నాయి. యాక్చువల్గా మా కేసు కరెక్టే, కాకపోతే నేరోలో, మరి వెరీ నేరోలో ఓడిపోయినవి. ఇవి తప్పిస్తే 65 సీట్లు గెలిచాం. ఇవాళ కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా కూడా ప్రతి పల్లెలో, ప్రతి ఊరిలో, ప్రతి గల్లీలో బ్రహ్మాండంగా ఈ విజయోత్సవ ర్యాలీలను జరుపుతూ ఉన్నారు. అన్నిటికి మించి నేను అచ్చంపేట నియోజకవర్గం, రేవంత్ రెడ్డి గారి నియోజకవర్గం, అంటే నేను ఎమ్మెల్యే, సెకండ్ టైం ఎమ్మెల్యేను. మరి మా దగ్గర 3 ఎమ్మెల్యేలను గెలిచాం. రేవంత్ రెడ్డి సాబు, యశస్విని, నేను. అయితే రేవంత్ రెడ్డి సాబు నల్లమల్ల ముద్దుబిడ్డ. అందరూ కూడా కోరుకున్నది ఏంటంటే రేవంత్ రెడ్డి సాబు సీఎం కావాలని కోరుకున్నారు. ఎస్పెషల్లీ పాత పాలమూరు జిల్లాలో, అంటే ఉమ్మడి పాలమూరు జిల్లాలో ప్రతి ఒక్కరూ, అంటే రేవంత్ రెడ్డి సాబ్ సీఎం అయితే మా జిల్లాకు మార్గదర్శి వస్తుంది, మా జిల్లా పెద్ద మొత్తంలో అభివృద్ధి జరుగుతుందని ఆశించారు. మరి వారు ఆశించినట్టుగా ఇవాళ ప్రజల తీర్పు కూడా ఆ రకంగా వచ్చింది. మరి నిన్న సాయంత్రం వరకు కొంత టెన్షన్ వాతావరణం క్రియేట్ అయ్యింది. నిన్న సాయంత్రం డిక్లేర్ చేయడం జరిగింది. మంత్రి పదవి రేసులో ఉన్నారా మీరు? అవకాశం వస్తుందా? చాలా మంది సీనియర్లు ఉన్నారు, చాలా మంది సీనియర్స్ ఉన్నారు. కాకపోతే జిల్లా వైజ్గా చూస్తే నేను సీనియర్ మోస్తున్నాను, తర్వాత జిల్లా అధ్యక్షుడిని, తర్వాత 50,000 మెజార్టీతో గెలిచాను. లాయల్గా పార్టీకి పనిచేస్తున్నా. దాదాపు 26 సంవత్సరాల నుంచి లాయల్గా పార్టీకి పనిచేస్తున్నా. ఎన్నో సందర్భాలు నాకు కూడా ఆఫర్ వచ్చిన బీఆర్ఎస్ నుంచి అయినా నేను ఎక్కడ కూడా చూడలే. ఒకటే, కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతానికి కట్టుబడి, ఐడియాలజీ కట్టుబడి పనిచేస్తున్న వ్యక్తిని. సరే, నాకున్న సమాచారం ప్రకారంగా వాళ్ళందరూ చూస్తూ ఉన్నారు. మరి ఆ రకంగా జిల్లాలో చూస్తే నేనే సీనియర్ను. ఇప్పుడున్న వాళ్ళందరూ చాలా మంది కొత్త వాళ్ళు ఉన్నారు కాబట్టి హోప్ఫుల్ గా ఉన్నారు. మంత్రి పదవి, కేబినెట్ బెర్త్ దొరుకుతుందని వస్తానని హోప్ఫుల్ గా ఉన్నాను. చూడాలి, వెయిట్ అండ్ సీ. ఎలాగ రేపు ప్రమాణ స్వీకారం మొత్తం కోలాహలం అంతా కనిపిస్తా ఉంది, ఎలా ఫీల్ అవుతుంది? హ్యాపీగా ఫీల్ అవుతున్నాం మేడం. మంత్రి పదవి వస్తుందని చెప్పి ఆశిస్తాం అచ్చంపేట నుంచి పెద్ద తరఫున. ఎందుకంటే మాది రేవంత్ రెడ్డి గారి నియోజకవర్గం ఇది. యాక్చువల్ ఆయన సొంతం. మా సారు ఎన్నో ఏళ్ళ నుంచి కష్టపడుతున్నాం, 30 ఏళ్ళ నుంచి ఇప్పటి వరకు. మంత్రి పదవి 100% వస్తాను హోప్స్ మీద, ఎంతో సంతోషం మీద కలుద్దామని ఊళ్ళో నుంచి అందరం ఇక్కడికి విచ్చేసినాం మేడం. సో ఒకటి చెప్పండి, రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ఇప్పుడు కొత్త ప్రభుత్వం ఎలా ఉండబోతుంది? ఏం ఎక్స్పెక్ట్ చేస్తా ఉన్నారు పార్టీ నాయకులు? చాలా బాగుంటుంది మేడం. ప్రభుత్వం గతంలో కన్నా, గత 9 సంవత్సరాల ప్రభుత్వం కన్నా ఈ ప్రభుత్వం, వచ్చే ప్రభుత్వం చాలా బాగుంటుంది. కాంగ్రెస్ ప్రజలకు అందుబాటులో ఉంటుంది మేడం. మంత్రులకు ఫ్రీడమ్ ఉంటుంది, ముఖ్యమంత్రి, ప్రభుత్వం అందరికీ స్వేచ్ఛ ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ అంటే ప్రతి ఒక్కరికి, వ్యక్తులు కూడా సెక్రటరియట్కు అందుబాటులో ఉంటారు. ప్రజా దర్బార్ అనేది ఉంటుంది. గతంలో రాజశేఖర రెడ్డి అయితే ఏ విధంగా ఉందో అంతకన్నా మెరుగ్గా పనిచేస్తారని మేము ఆశిస్తున్నాం. రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం అవుతుంది. పార్టీ పరంగా కానీ, అధికారికంగా కానీ చాలా బాగుంటుందని ఆశిస్తున్నాం మేడం. దారులన్నీ కూడా ఎల్బీ స్టేడియం వైపైనా కాంగ్రెస్ శ్రేణులని? అవునండి, మొత్తం టోటల్గా స్టేడియం అయిపోయాయి. చాలా చాలా పెద్ద ఎత్తున కూడా వస్తాం మేము. దానికి కారణంగా మళ్ళీ ఒకటి 6 స్కీమ్లు బాగా పనిచేసినాయండి మాకు. చాలా 6 స్కీమ్లు మాత్రం చాలా పనిచేసినాయి. పెద్ద ఎత్తున అయితే వస్తారు పబ్లిక్. ఎంతమంది వస్తారని? 1,00,000 పైన వస్తారు. రేపటి కోసం అందరు ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. అవునమ్మా, చాలా మంది రేపటి కోసం చాలా మంది 1000 కళ్ళతో వెయిట్ చేస్తూ ఉన్నారు. ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేయంగానే, అంటే మా కళ, అంటే ప్రజల కళ నెరవేరబోతోంది. అన్నిటి మించి కాంగ్రెస్ పార్టీ ఒక స్వేచ్ఛాయుత వాతావరణంలో, ఇప్పుడు మన ప్రభుత్వం, పోయిన ప్రభుత్వం ప్రశ్నించే గొంతులు నొక్కింది. ఎక్కడ కూడా ధర్నాలు కానీ, రాస్తారోకలు కానియలేదు. ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, రాబోయే ప్రభుత్వం, అంటే ఈరోజు రేపు ప్రభుత్వం వస్తుంది, అందరు కూడా స్వేచ్ఛా వాయువులు ఉంటారు. ఎవరైనా క్వశ్చన్ చేయొచ్చు. మేమేమైనా చిన్న చిన్న పొరపాట్లు చేస్తూ కూడా వాళ్ళు ఏదైతే చూపించడానికి అవకాశం ఉంటుంది. గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఏ రకంగా ప్రభుత్వాన్ని నడిపించారో అంతకన్నా మెరుగ్గా ప్రభుత్వం 100% అందరికీ అందుబాటులో ఉంటుంది, అందరికి పనిచేస్తుంది. ముఖ్యంగా 6 గ్యారంటీ కార్డు అయితే డిస్ట్రిబ్యూట్ చేశామో దానికి 100% అమలు చేసి తీరుతాం. ఇది సోనియా గాంధీ గారి ఆర్డర్.
ఇది పార్టీ శ్రేణుల్లో హర్షం వ్యక్తమవుతోంది. రేపటి ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం కోసం పార్టీ శ్రేణులను ఈగర్ గా వెయిట్ చేస్తా ఉన్నాయి. వైఎస్ రాజశేఖర రెడ్డి కంటే కూడా బెటర్ గా రేవంత్ రెడ్డి ప్రభుత్వ పాలన ఉంటుందని చెప్తా ఉన్నారు కాంగ్రెస్ శ్రేణులు. కెమెరా పర్సన్ రాజా రమేష్ తో రెహానా ఎన్టీవీ హైదరాబాద్ నుంచి.